కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని స్థానిక పోలీస్ స్టేషన్ ఆవరణలో వెలిసిన శ్రీ కనకదుర్గాదేవి ఆలయంలో మంగళగౌరి వ్రతం అత్యంత వైభవోపేతంగా నిర్వహించడం జరిగింది. శ్రావణ మాసం మొదటి మంగళవారాన్ని పురస్కరించుకుని గత 12 ఏళ్లుగా ఆనవాయితీగా వస్తున్న మంగళగౌరి వ్రతంలో పట్నంలోని మహిళా భక్తులందరూ పాల్గొని వేద మంత్రోచ్చారణల మధ్య శాస్త్రోక్తంగా భక్తులు మంగళగౌరి వ్రతాన్ని నిర్వహించారు. వేకుజాం నుంచే మహిళా భక్తులు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. పూర్తి విధి విధానాలతో మంగళగౌరి వ్రతాన్ని ఆచరించిన భక్తులకు సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి, వివాహాలు కాని వారికి కళ్యాణ ప్రాప్తి, వివాహిత మహిళలకు దీర్ఘసుమంగళి ప్రాప్తి, అనారోగ్యం తదితర సమస్యలతోటి సతమతమవుతున్న వారి కోరికలు తప్పక నెరవేరుతాయని ఆలయం ప్రధాన అర్చకులు పేర్కొన్నారు. వేకువజాం నుంచి అశేషంగా తరలివచ్చిన మహిళా భక్తులతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ కమిటీ వారు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. అనంతరం మధ్యాహ్నం భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆర్థికంగా కానీ లేదా బంధువుల సమస్య ఏదైనా సరే నరఘోష నరదృష్టి ఏదైనా సరే గౌరీ పూజ చేయడం వల్ల మనకు ప్రశాంతత దొరుకుతుంది. అలాగే మనం గౌరీ పూజ చేసుకోసం ఎందుకంటే ఎప్పుడు మనము సుమంగళిగా ఉండే కోసం ఆడవాళ్ళకి ప్రత్యేకంగా ఏదంటే సుమంగళిగా ఉండాలి. మనం బతికినంత వరకు సుమంగళిగా ఉండాలి. మనము చనిపోయే వరకు మన సుమంగళి చనిపోవడం వల్ల మనకి ఒక ప్రత్యేకత వస్తుంది. ఆ ప్రత్యేకత ఎందుకంటే కాబట్టి ఖచ్చితంగా మనం సుమంగళి కోసము గౌరీ వ్రతం చేస్తాము. గౌరీ వ్రతం చేయడం వల్ల మనకు సుమంగళిగా ఉంటాము. మన పిల్లలు బాగా చదువుకుంటారు. ఒకవేళ మన పిల్లలు ఉద్యోగం కోసమైనా సరే గౌరీ వ్రతం చేస్తాము. గౌరీ వ్రతము ఇంకా ప్రత్యేకత ఏమంటే మనకి ఏమైనా సమస్యలు ఉన్నా లేదా నరఘోష నరదృష్టి డబ్బు సమస్య ఏది ఉన్నా సరే మనము గౌరీ వ్రతం చేయడం వల్ల మనకు అనాది కాలంగా మన దుర్గమ్మ గుడి బద్వేలు దుర్గమ్మ గుడిలో మన ప్రతి శర్మ గారు ఇక్కడ ఉన్న ఆడవాళ్ళకు లేదా చుట్టుపక్కల ఉన్న పరిసరాల ఆడవాళ్ళకి మంచి అవకాశం ఇస్తున్నారు. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి శర్మ గారికి ఈ బద్వేలు ఆడవాళ్ళ తరఫున అందరికీ నమస్కారం. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరి నారాయణి నమోస్తుతే. నవదుర్గాం మహాకాళీం బ్రహ్మ విష్ణు శివాత్మిక త్రికాలజ్ఞాన సంపన్నాం నమామి భువనేశ్వరి. భక్త మహాశయుల విజ్ఞప్తి. మన కడప జిల్లా బద్వేలు పట్టణంలో పోలీస్ స్టేషన్ సబ్ ఆరును వెలిసిన శ్రీ శ్రీ కనకదుర్గాదేవి దేవాలయం నందు ఈ యొక్క శ్రావణ మాసంలో మొదటి మంగళవారం ఆనవాయితీకి వస్తున్న గత 12 సంవత్సరాల నుండి ఆనవాయితీకి వస్తున్న శ్రీ మంగళ గౌరి యొక్క కార్యక్రమం ఈరోజు అంగరంగ వైభవంగా అద్భుతమైన కార్యక్రమం నిర్మించారు. మన ఈ యొక్క మంగళగౌరి కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని సంపూర్ణంగా వాళ్ళ కోరికలు నెరవేరాల కోసం ఈ యొక్క నోములు నోచుకొని సంపూర్ణంగా దీర్ఘసుమంగళి ప్రాప్తి కోసం ఈ యొక్క నోములు నోచుకుంటూ ఉన్నారు. మరియు ఈ యొక్క మంగళగౌరి కార్యక్రమంలో తెల్లవారుజామున 5 గంటల నుండి అమ్మవారి ప్రత్యేక అభిషేకము, మరి అమ్మవారి ఐటాకులతో ప్రత్యేక అలంకరణ, మరి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తీర్థ ప్రసాదాలు, మరి యొక్క పూజా కైంకర్య యజమానస్య మరి సంపూర్ణంగా అమ్మ అనుగ్రహంతో సంపూర్ణంగా ఈ యొక్క కోరికలు నెరవేరాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క గౌరీ నోములు నోచుకొని ప్రారంభం చేశారు. ఇది ఆనవాయితీగా వస్తున్నారు. ఈ యొక్క గౌరీ నోములు ఎందుకు చేయాలి అంటే వివాహం కానీ వాళ్ళ వివాహం కానీ, మన సంతానం లేని వారి సంతానం కానీ, మళ్ళీ దీర్ఘసుమంగళి ప్రాప్తిగా భర్తకు అనారోగ్య దోషాలను కూడా ఇతర సమస్య ఏమైనా కూడా మన ఆలయంలో వస్తే సంపూర్ణంగా సంవత్సరం ఒకసారి శ్రవణ మాసంలో మొదటి మంగళవారం నాడు ఈ యొక్క కైంకర్యం చేయడం ఆనవాయితీగా వస్తున్నారు. అదే విధిగా ఈ సంవత్సరం అంగరంగ వైభవంగా అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క గౌరీ నోములు నోచుకున్నారు. కావున ప్రతి ఒక్కరూ ఇలాగే ప్రతి సంవత్సరంలో అమ్మవారి గౌరీ నోములు నోచుకొని ఈ యొక్క వాళ్ళ కోరికలు నెరవేరి అమ్మవారి వేడుకొని సంపూర్ణంగా అమ్మ అనుగ్రహం పొందాలని అమ్మ కృపకు పాత్రగా కోరుచున్నారు. ఈ యొక్క ముఖ్యంగా ఈ గౌరీ నోములు దీర్ఘసుమంగళి ప్రాప్తి కోసం
కావున ఈ యొక్క గౌరీ నోములు నోచుకుంటారో వాళ్ళకి సంపూర్ణ దిగ సుమంగళి ప్రాప్తికి లక్ష్మీ కటాక్షం కలిగి అష్టైశ్వర్యాలు ఆ యాగ కలుగును అమ్మవారి కృపకు పాత్రగా కోరుతున్నారు. ఓం శ్రీ స్వస్తి శ్రీ మాత్రే నమః.